హాయ్ హలో వెల్కమ్ టు వన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా మామిడికాయలు పచ్చడి పెట్టుకుంటున్నారా లేదా? మేమైతే ఈరోజైతే ఎండావకాయ పచ్చడి పెట్టుకుంటున్నాము. ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాము. ఎలాగో చూసేయండి. మనం ముందుగా మామిడికాయ ముక్కల్ని ఇలా పొడుగ్గా చీలికల కింద కోసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక గ్లాసు ఆవాలకి, ఒక గ్లాసు ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ రెండిటిని కూడా మనం మిక్సీ జార్లో వేసుకుని ఆడుకోవాలి. మనకి ఆవాలనేది నలగవు కాబట్టి కొద్దిగా కొద్దిగా ఉప్పు వేసుకుంటూ మనం మెత్తగా ఇలా ఆడుకోవాలండి. ఆవు పిండి అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆడుకోవాలి. అదే క్వాంటిటీలో ఆయిల్ అండ్ కారం నేను మొత్తం ఒకే దాంతో చూపించానండి. ఒక గ్లాస్తోనే ఇలా తీసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న ఉప్పు అలాగే ఆవు పిండి వేసేసుకున్నాను బౌల్లోకి. అలాగే మనం ఒక గ్లాస్తో ఆ కారం తీసుకున్నాము. అలాగే ఒక గ్లాస్తో ఇప్పుడు ఆయిల్ కూడా తీసుకున్నాము. ఆయిల్ వేద్దామండి. మనం ముందుగా మెంతులు వేసుకుందాము. మెంతులు కూడా వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, పొడుగు చీలికల కింద కోసుకున్నాం కదా, అవి కూడా వేసేసి బాగా కలపాలండి. ఇలా బాగా కలపడంతో మనకి బాగా పడుతుంది అనమాట ముక్కకి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని కూడా ఇందులోకి వేసేయాలండి. నాకు సరిపోలేదండి. నేను ఇంకొక అర గ్లాసు వేసుకున్నానండి. 1.5 గ్లాసు ఆయిల్ పడుతుందండి. ఇలా ఆయిల్ పట్టిన తర్వాత మనం ఇది మనకి ముందు అలా అనిపిస్తుంది కానీ మనకి ఆవకాయ ఊరిన తర్వాత మనకు ఆయిల్ అనేది పైకి వస్తుందండి. మనం ఇలా నొక్కేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 రోజులు రెస్ట్ ఇచ్చేయాలి. నేను 3 రోజుల తర్వాత తీసి చూపిస్తున్నాను. చూసారా, నేను ఎటువంటి ఆయిల్ కూడా వేయలేదు. ఆయిల్ చూడండి ఎలా వచ్చిందో. మనం ఆయిల్ అనేది తక్కువగానే వేసుకోవాలి. తర్వాత మనకి అది ఊరి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. ఇది 3వ రోజున అయిన తర్వాత మనం ఎండావకాయ కదా, ఎండావకాయ అన్న పేరు కూడా మనకి ఇవి ముక్కలు అనేవి మనం ఎండబెట్టాలండి. అందుకే దీని పేరు కూడా ఎండావకాయనే వచ్చింది. ఈ ముక్కలను అనేది మనం ఆవకాయని గుజ్జును అనేది తీసేసి మనం ముక్కలను అనేది సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసేసి ఇది ఒక 3 రోజులు 4 రోజులు ఎండలో పెట్టేయాలండి. 2 రోజులేమో ఇలా పెట్టాలి, తర్వాత 2 రోజులేమో వెనక తిప్పి పెట్టాలండి. ఆ రెండేపులన మనం ఆరవించుకోవాలి. ముక్క అనేది చాలా డ్రై అయిపోవాలి. అంత బాగా ఎండలో పెట్టుకోవాలి. ఎలాగా మనకి ఎండ అనేది మనకి గట్టిగానే వస్తుంది కదా, మనకి వెంటనే శుభ్రంగా ఎండిపోతాయండి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా మనం ఆవకాయని తీసేసి ఎండబెట్టేసుకోవాలి. మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఎండిపోవాలండి. ఈ విధంగా ఎండిపోతే మనం ముందుగా ఆవకాయ మిశ్రమం ఉంది కదా, అందులోకి అయితే వేసేసుకుందాము. ఇలా వేసేసి మనం 3 రోజులు అలా ఉంచేస్తే మనకి ముక్క అనేది మళ్ళీ ఆవకాయ అనేది పట్టేసుకుంటుంది. ఇలా మనం కలిపేసుకొని ఒక 2 రోజులు రెస్ట్ ఇచ్చేయాలి దీనికి. అంతేనండి. ఎంతో టేస్టీగా మన ఆంధ్ర స్పెషల్ ఆవకాయ ఎండావకాయ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్.